మీకు వినపడుతుందండి నా వాయిస్? ఎస్, వినిపిస్తుందండి. ప్లీజ్ మీ పక్కన ఉన్నటువంటి టీవీ వాల్యూమ్ తగ్గించండి రజనీ గారు, ప్లీజ్. ఏవి గ్రాఫిక్స్, ఏవి నిజాలు, ఏవి అబద్ధాలు రాజధానిలో అడుగు పెడుతున్నటువంటి రెడ్డి గారికి కూడా తెలుసండి. కానీ ఏదో మాట్లాడాలి, తప్పదు, ఆ స్క్రిప్ట్ ఉంది కాబట్టి మాట్లాడలేక చచ్చిపోతున్నారు పాపం. అబద్ధాలు మింగేసి అక్కడ రాసి ఇచ్చిందే చదవాలి. ఆయన కర్మ కాకపోతే ఆ పార్టీలో ఉండడం, లేకపోతే ఇన్ని అబద్ధాలు ఒకేసారి చెప్పడం వెంకటరెడ్డి గారి తరం కాలేకపోతుందండి. ఎందుకంటే రోజు మేము మిడిల్ క్లాస్ అండి, హైకోర్టు నుంచి, గుంటూరు నుంచి హైకోర్టుకి వెళ్ళే బస్ లో వెళ్ళినా చాలు, సరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అలా ఒక టర్మ్ టికెట్ వచ్చినా చాలండి, కట్టిన కట్టడాలు, భవనాలు, ఐఏఎస్ బిల్డింగ్లు, ఐఏఎస్ ఉండడానికి, ఐపీఎస్ ఉండడానికి. సార్ కర్మ కాకపోతే మా జడ్జికి ఉండే క్వార్టర్స్ కూడా లేవు సార్. మేము వెళ్ళే రోడ్డు కూడా సరిలేదు సార్. అర్ధరాత్రులు అంటే 6, 7, 8 దాటిన తర్వాత ఒకళ్ళ కోర్టు వర్క్ అయితే మేము వెళ్ళిపోవాల్సి వస్తే ఒంటరిగా పోలేక 4, 5 కలుపుకొని బండ్ల మీద వెళ్తున్న పరిస్థితి అండి. అర్ధరాత్రులు ఎవడు రోడ్డు ఆగుతున్నాడో, ఎవడు జైల్లో ఆగుతున్నాడో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. రజనీ గారు, ఎస్, నెట్వర్క్ వెంకటరెడ్డి గారు అంటే ఓవరాల్ ప్రాంతంలో తీసుకొని వచ్చి రాజధాని ఏర్పాటు చేశారని చెప్పి పాపం రజనీ గారు చెప్పకనే చెప్పారు. ఆ ఎడారి ప్రాంతంలో ఏది లైట్లు ఉండవు, ఏముండవు, ఆ పొలాల్లో తీసుకొని వచ్చి ఆ పంట పొలాల్లో రాజధాని అని పెట్టి కనీసం మహిళలు అటు వెళ్తానికి భద్రత కూడా లేనటువంటి ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేసి ఇది కూడా మా జీవితాలు నాశనం చేయబోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. రెండో అంశం వచ్చేటప్పటికి నేను స్క్రిప్ట్ ఏం చదవవలసిన లేదమ్మా, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ నాలెడ్జే ఉంది రాజకీయాల్లో. ఇంకోటి, మేము కాలర్ ఇలా పైకి ఎగరేసి చొక్కా ఇలా మడతేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేమని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. మా జెండా మేమే మోస్తామని చెప్పుకుంటాం. మీలాగా ఒక రోజు కమ్యూనిస్టుల జెండా, ఇంకో రోజు బీజేపీ జెండా, ఇంకో రోజు తెలుగుదేశం జెండా, ఇంకో రోజు భారతీయ జనతా పార్టీ జెండా, రోజుకొకటి జెండా మోసేటటువంటి పార్టీలో మేము లేవు. ఓడిపోయినా గెలిచినా ఒకే జెండాని మోసాం. పక్కవాడి జెండా మొయిలా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవడో సీట్లు ఇస్తే సంసిద్ధం అంటున్నారు మీరు. ఆడు 20 ఇస్తాడా, 30 ఇస్తారా, ఎవరన్నా ముష్టెత్తి అడుక్కునేటటువంటి పార్టీలో లేవు. 175కి 175 2014లో పోటీ చేసాం, 2019లో పోటీ చేసాం, 2024లో పోటీ చేస్తాం, 67 గెలిచాం, 157 గెలిచాం, 175 గెలవబోతా ఉన్నాం. ఛాలెంజ్ విసురు రమ్మంటున్నాం, సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సవాల్ విసురు రమ్మంటున్నాం. మీరు ఆ 175లో 1, 2, 3, 4 ఎంతమందో ఎప్పుడు ఎవరెన్ని ఇస్తారా? ఈ దాంట్లో మీరుండి మీరేందమ్మా నా గురించి మాట్లాడేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత అసలు మీకుందా? జనసేనకి అసలు మీ నాయకుడు ఒక క్రెడిబిలిటీ లేదు. పొద్దున పూట ఏ రాజకీయ పార్టీతో ఉంటాడో, మళ్ళీ రాత్రి ఎవరితో ఉంటాడో, తెల్లారి ఏ రాజకీయ పార్టీతో ఉంటాడో తెలియదు. మీరు ఇవాళేమో అన్ని జెండాలు రాకులో పెట్టుకొని అమ్మ ఏ జెండా వేసుకోమంటాడు అని చెప్పి అన్ని తీసుకొని పొద్దున్నే చూడగానే పేపర్ చూడగానే ఓహో ఇవాళ ఈ జెండా కప్పుకోవాలి, జెండా వేసుకొని వెళ్ళాలి. ఈ పార్టీ ఆ పార్టీలో మీరుండి మా గురించి నిజాయితీగా విలువలతో రాజకీయాలు చేస్తాం. సింగిల్ గా వచ్చాం, 67 సీట్లకు వచ్చాం, సింగిల్ గా వచ్చాం, 157 వచ్చాం, సింగిల్ గా మళ్ళీ 157 కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. పక్కన పార్టీలో పొత్తులతో వెళ్ళకపోతే మీకు దిక్కు లేదు, దివాణం లేదు. రోజుకు ఒక పార్టీతో ఉండాలి. ఎవడు 5 ఇస్తాడో, ఎవడు 10 ఇస్తాడో అని చెప్పి స్థాయిలో మీరుండి. జోష్న గారు, వెంకటరెడ్డి గారు ప్లీజ్, వెంకటరెడ్డి గారు ఐ విల్ కమ్ టు యు అగైన్. జోష్న గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు సమావేశంలో 2,60,000 మంది వాలంటీర్లు నా సైన్యమని మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమక్షంలో ఒప్పుకున్నారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? ఇది మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం కదా, వాళ్ళు ప్రతి చోట కూడా వాలంటీర్లను అడ్డు పెట్టుకొని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అంతర్భాగం అని ఒప్పుకున్నారు. మొట్టమొదటిసారిగా వాలంటీర్లు నా సైన్యం అని ఒప్పుకున్నారు. నేను అదే చెప్తున్నాను శ్రీశైలం గారు, ఇది చాలా సందర్భాల్లో మేము చెప్పాము. వాళ్ళని ముందర పెట్టి వాళ్ళ భుజం మీద వీళ్ళు వాళ్ళ రోజున వాళ్ళని అడ్డు పెట్టుకొని ఏ రకమైనటువంటి దొంగ పనులు చేస్తున్నారో చాలా సందర్భాల్లో చెప్పాం కదా. మనం ఇన్ని కాన్ఫిడెన్షియల్ డేటా తీసుకుంటున్నారు అని చెప్పాం. ఇవన్నీ చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నవే కదా శ్రీశైలం గారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ నాకు టీవీ లేదంటారు, నాకు పేపర్ లేదంటాడు, నాకు ఎవరూ లేరంటాడు, నాకు ఒక రోజునేమో మీరే స్టార్ క్యాంపెయినర్లు అని ప్రజలు అంటాడు, ఒక రోజునేమో మీరు ఇవాళ చెప్తున్నారు వాలంటీర్లే నా మనుషులు అని చెప్పి అంటున్నాడు అంటారు. టీవీ లేదా చెప్పండి ఆయనకి, పేపర్ లేదా ఆయనకి? ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా
అండ్ ఆల్సో ఈ 5 సంవత్సరాలు అంతకు ముందర దోచుకున్నటువంటి డబ్బు వదిలేయండి సార్. ఈ 5 సంవత్సరాల్లో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా వీటన్నిటితోని దోచుకున్నటువంటి డబ్బు పుష్కలంగా ఉంది. సో ఇలా చాలా చాలా విషయాల్ని పక్కన పెట్టుకొని ఇంకేం నేను 175/175 ఒక మేకపోతు గాంభీర్యం పాపం ప్రదర్శిస్తున్నాడు. ఇబ్బంది ఏంటంటే శ్రీశైలం గారు వాళ్ళు చెప్తున్నారు పాపం, మాకు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది పాపం గొంతు చించుకొని మేము గెలిచేస్తున్నాం, అప్పుడు ఇన్ని వచ్చాయి, మొన్న 151 వచ్చాయి, రేపు 175 వచ్చేస్తాయి, మేమే వీరులం శూరులం ధీరులం అని చెప్పేస్తారు. కానీ ఎవరినైతే వీళ్ళు ఇన్ఛార్జీలుగానో క్యాండిడేట్లుగానో డిక్లేర్ చేస్తున్నారో, నాయన నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు, నీ టికెట్ వద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి, అటు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అదే పరిస్థితి. ఇవాళ వీళ్ళు వచ్చి ఇటు జనసేనని ఇటు తెలుగుదేశాన్ని వీళ్ళు తిడతారు. ఎందుకు తిడతారయ్యా అని అంటే దానికి మళ్ళీ దిక్కుమాలిన ఎలివేషన్ శ్రీశైలం గారు, మేము సింహము పులులము మేము ఇలా అని. మీకు ఒక మాట చెప్తాను వినండి శ్రీశైలం గారు. ఊర్లో ఒక ఉన్మాది తయారైతే ఆ ఊర్లో ఉన్నటువంటి ఉన్మాదిని అందరూ కలిసే తరిమేస్తారండి, ఒక్కొక్కళ్ళుగా తరమరు. అందరికీ ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నా సరే అందరూ కలిసి ఒక ఉన్మాదిని తరిమి కొట్టాలి మనం ఊరు నుంచి అంటే అందరూ కలిసే వస్తారు. నా బలం సరిపోతుంది అని అనుకోవడానికి ఉండదు అక్కడ. ఖచ్చితంగా నా బలం సరిపోయినా సరే అందరూ తోడై, ఎందుకంటే అది ఊరికి పట్టినటువంటి ఒక సమస్య. సో ఆ సమస్యను ఊరి నుంచి దూరం చెయ్యాలి అంటే అందరూ కలిసి వస్తారు. సో ఖచ్చితంగా ఇవాళ రోజున అందరూ కలిసే వస్తారు. అండ్ ఇంకోటి, నేను సింహం సింగులు అంటే నువ్వు సింహము కాదు సింగులు కాదు, నువ్వు గొంగళ పురుగురా నాయన, ఎవరు నీతో కలిసి రారనేది ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఇందాక రజనీ గారు అన్నారు ఏంటది అక్కడ అసలు ఏమీ లేవు అంటే, అది అమరావతి ప్రాంతంలో ఎప్పుడైతే రాజధాని పెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న రోజున 2019 వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో కూడా అమరావతే రాజధాని అని వీళ్ళు కూడా ఇచ్చారండి. ఆ అమరావతిలో చాలా బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ డెవలప్ చేసుకుంటూ వెళ్ళామండి. రోడ్లు వేయడం కావచ్చు, ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే వీళ్ళు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో కావాలని 3 రాజధానులు అని వీళ్ళు తీసుకున్నటువంటి నినాదంలో కూడా అమరావతి ఒక రాజధాని ఉన్నప్పుడు అమరావతిని ఎందుకు వీళ్ళు డెవలప్ చేయలేకపోయారు? అమరావతిలో ఒక తట్టెడు మట్టి ఎందుకు వేయలేకపోయారు? ఒక ఇటుక ఎందుకు వేయలేకపోయారు? అక్కడ మళ్ళీ అసలు అంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే తెలుసా శ్రీశైలం గారు, అక్కడ ఏదైతే రోడ్లు వేస్తున్నాయో ఆ రోడ్లని తవ్వుకొని తీసుకెళ్లిపోయారండి. ఇది దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదివేటువంటి పిల్లలు ఇవాళ రోజున కనీస రోడ్డు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ 5 సంవత్సరాలుగా మీరు చేయకుండా మీరు ఉన్నటువంటి దాన్ని నాశనం చేసి మీ బొత్స ఏదైతే చెప్పాడో చేస్తాం ఇక్కడ దీన్ని ఏమి లేదని చెప్పాను చూసారా, అలా కావాలని మీరు ఇంటెన్షనల్ గా అమరావతిని ఇవాళ రోజున నాశనం చేసింది మీరు, కావాలని ఇంటెన్షనల్ గా కక్షపూరితంగా అమరావతిని నాశనం చేసింది మీరు, కావాలని చేసి ఇవాళ బయటకు వచ్చి మళ్ళీ సత్యహరిశ్చంద్రుడు మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. ఏం లేదండి, అమరావతిలో మేము కట్టినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి, మేము తీసుకొచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవాళ ఎక్కడైతే మీరు కూర్చొని మాట్లాడుతున్నారు చూసారా, అసెంబ్లీ కావచ్చు, సచివాలయం కావచ్చు, హైకోర్టులు కావచ్చు, అన్నీ కూడా మేము ఉన్నప్పుడు కట్టినవే. వాటికి ఆ రోజున ఎన్ని అబద్ధాలు వీళ్ళు చెప్తారంటే శ్రీశైలం గారు, ఆ రోజున ఏమన్నారు, అవి టెంపరీ బిల్డింగ్స్ అని అన్నారు. ట్రాన్సిషనల్ బిల్డింగ్స్ కి టెంపరీ బిల్డింగ్స్ కి కూడా తేడా తెలియనటువంటి, ఇంకా వాళ్ళని ఏమనాలో నాకు తెలియదండి. దెర్ ఈస్ ఎ జియో which talks about the transitional buildings in the capital area, right? You know it very clearly శ్రీశైలం గారు. అలాంటి జియోని కూడా వీళ్ళు అబద్ధం అని చూపించి గ్రాఫిక్స్ అని చెప్పి ప్రజలకి దొంగ మాటలు చెప్పి ప్రజల్ని నిజంగా కూడా ఏ రకంగా అయితే వీళ్ళు 730 హామీలు మొత్తం కలిపించి ప్రజల్ని ఏ రకంగా అయితే మోసం చేశారో అలానే అందులో ఇది కూడా పెట్టి అక్కడ ఏమీ లేదు గ్రాఫిక్స్. మరి 5 సంవత్సరాల్లో ఎక్కడ కూర్చొని పరిపాలన చేశారు? ఎక్కడ కూర్చొని పరిపాలన చేశారండి? అదే గ్రాఫిక్స్ లో కూర్చున్నారా, గాల్లో కూర్చున్నారా, లేకపోతే ఆకాశంలో కూర్చున్నారా? ఎక్కడ కూర్చొని పాలన చేశారు మీరు?